సార్ నా బిడ్డ లాంటి మన భారతదేశంలో ప్రతి జవాన్లు అందరూ మన దేశం కోసం వాళ్ళు యుద్ధం చేసే సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు వెనుకాడరని నాకు కొడుకు అప్పుడప్పుడు అంటూ ఉంటుంది. ఎందుకంటే మేము ట్రైనింగ్ చేసినప్పుడు నైనా మేము ప్రమాణం చేస్తాము. దాంట్లో ఏమైనా వెనుక జగ్గినా ఏమన్నా దాంట్లో పొరపాటు చేసినా తప్పు చేసినా శిక్ష మాకే పడుతుంది. అది మేము దేశానికే ద్రోహం చేసినట్లు అవుతాము. అది మా డ్యూటీ అట్లా పర్ఫెక్ట్గా చేయాలి. మా దేశం కోసము మా ప్రాణం మీద ఆశ పెట్టుకోకుండా మేము దేశం కోసం మేము నిలబడుకొని ఈ బాణం పట్టుకొని నిలబడుకొని ఉండాలా అని చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మోడీకి కానీ ఇలాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఏం చెప్తున్నారు ఒక మురళీ నాయక్ తండ్రిగా? సార్ వాళ్ళు చెప్తున్నారు, అమరవీరుడు మురళీ నాయక్ దేశం కోసం పోరాడి ప్రాణం వేసినాడు, జై హింద్ అంటున్నారు. వాళ్ళ అమ్మ నాయన కానీ ఈ ఆర్మీకి పంపించినందుకు, కమాండర్గా పంపించినందుకు వాళ్ళు కూడా ధన్యవాదాలు వాళ్ళు కూడా అంటున్నారు. మేము కూడా జై హింద్ అంటున్నాం సార్. మీరు కోరుకునే కూడా ఇప్పుడు అమలేని సురేంద్రబాబు ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా వాళ్ళ నాన్న అడగకపోయినా కూడా ఖచ్చితంగా మురళీ నాయక్ విగ్రహాలు పెట్టించాలి అని అంటున్నారు. ఎలా చూస్తారు? మా జ్ఞాపం సార్, అతనికి వచ్చే పోయేకి మా బంధువులు కానీ ప్రజలు కానీ మన అతను మురళీ నాయక్ అని ఇప్పుడు ఓల్డ్ కానీ పేరు అమరుడుగా పోయినాడు కాబట్టి అతని విగ్రహం ఉండాలా. వచ్చే ఒక జ్ఞాపం అనేది ఈ సంవత్సరంలో 2025లో పాకిస్తాన్ మన ఇండియాలో యుద్ధ భూమిలో అమరవీరుడు చనిపోయి ఇతనే మురళీ నాయక్ అని ఏలు పెట్టి చూపించి సెల్యూట్ చేసుకోవాలని ఆ విగ్రహం జ్ఞాపకం ఉండాలని నాకు ఆశ సార్.